అందరికీ నమస్కారం. ఇక్కడ సర్పంచులు, తాజా మాజీ సర్పంచులు వాళ్ళ సమస్యలతో చాలా బాధపడతా ఉన్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో 16 నెలలు, అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారులో 20 నెలలు సర్పంచులు గోసపడే పరిస్థితి ఉన్నది. ఒకసారి ఇక్కడ మన భూదాన్ పోచంపల్లికి సంబంధించినటువంటి పద్మారెడ్డి గారు ఇక్కడ సోమగిరి ప్రెస్ క్లబ్కి వచ్చారు. ఇక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఒకసారి మాట్లాడే చేద్దాం. నమస్కారం. నమస్కారం. ఏంటి మీ ప్రధాన సమస్యలు ఏంటిది? ఇంతకు కేసీఆర్ మీకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి విన్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి అని చెప్పి మాట ఇచ్చారు కదా, మరి ఇప్పుడు మీరు ఎట్లా కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మీ సమస్యలు ఎట్లా పరిష్కారం చేస్తారు ఏంటి? మేము 2019 నుంచి 2024 వరకు సర్పంచ్గా కొనసాగినాం. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మాకు శాంక్షన్ పేపర్లు ఇచ్చి, మాకు కలెక్టర్ తోటి ఆర్డర్స్ ఇచ్చి, మాపై ఒత్తిడి చేయించి పనులు చేయించారు. కాబట్టి మేము సీసీ రోడ్లు వేసినాం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కట్టినాం, ఈ బిల్డింగ్లు కట్టినాం, కల్వాట్లు కట్టినాం, ఈ శ్మశాన వాటికలు కట్టినాం. ఇవన్నీ ఊర్లో మొత్తం పనులు చేసినాం. మాకు వాటి బిల్లులు దాదాపు 50 లక్షలు నాకు రావాల్సింది. నాకు ఒక్కరికి 50 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ పెండింగ్ బిల్లు ఇవ్వని చెప్పి ఇప్పటికి దాదాపు 7-8 సార్లు హైదరాబాద్కి వచ్చి అన్ని ధర్నాలు చేసినాం. అసెంబ్లీ ముందు, ప్రజాభవన్ ముందు ధర్నాలు చేసినాం. అరెస్ట్ అయినాం, 6 సార్లు అరెస్ట్ అయినాం. మరి ఇప్పటికైనా మంత్రులను కలిసినాం, ఎమ్మెల్యే గారిని కలిసినాం, సీఎంని కలిసినాం, అందరిని కలిసినాం. కానీ మా బిల్లు లేదు. గత ప్రభుత్వంలో చేసిరు, మా ప్రభుత్వం మా ప్రభుత్వంలో చేయలేదని చెప్పి మా మీద అనడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఒకటే కోరుతా ఉన్నాం. మరి ఏ ప్రభుత్వంలో అయినా ఆనవాయితీగా ఉన్నటువంటి సర్పంచ్ పని చేయాల్సిందే. వాళ్ళు ఇచ్చినటువంటి శాంక్షన్ పేపర్లతోటి మనం పని చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆనాడు ఒత్తిడి చేసారు, కాబట్టి పనులు చేసినాం. మరి ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వంలో చేసిన డెవలప్మెంట్ రేపు వచ్చే ప్రభుత్వం ఇయ్యదా? ఎవరైనా ఇవ్వాల్సిందే. అది మేము ఊర్లో చేసినటువంటి పనులు మా ఇళ్లలో చేసినవి కావు, మా సొంతం పనులు కావు అవి. మరి ఊర్లో చేసినటువంటి డెవలప్మెంట్ పనులు మేము అప్పులు చేసి ఇవాళ బంగారం తాకట్టు పెట్టాం. మాకున్నటువంటి బంగారం మొత్తం పూర్తిగా తాకట్టు పెట్టి, మరి భూముల పేపర్లు కుదబెట్టి మేము బాకీలు తెచ్చి పనులు చేయడం జరిగింది. మాకు ఇవాళ వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఇవాళ 20 నెలల సంది, దాదాపు 24 నెలల సంది వడ్డీలు పెరిగిపోతూనే ఉన్నాయి. అప్పు ఎంత ఉందో దాని డబుల్ వడ్డీలు అయినాయి. కాబట్టి దయచేసి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ముందు మాకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేసీఆర్ గారు చెప్పారా? కేసీఆర్ కూడా కలిసినాం. మేము మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం, ఇస్తాం అనుకున్నాం, రాలేదు. మరి ఉన్న గవర్నమెంట్ ఇవ్వాలి కదా అని చెప్పి కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ దగ్గర కూడా ఫామ్ హౌస్ పోయి అడగడం జరిగింది. వాళ్ళు కూడా అసెంబ్లీలో అడిగిరు కదా, అసెంబ్లీలో సర్పంచ్లకు పెండింగ్ బిల్లు ఇవ్వాలి. మరి వాళ్ళు పెట్టినటువంటి 5-10 లక్షలు, ఒక్కొక్కరి 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షల వరకు ఉన్నాయి, 60-70 లక్షలు కూడా ఉన్నాయి. మరి అన్ని 600 కోట్ల రూపాయలు అవుతాయి. ఇవాళ బడా కాంట్రాక్టర్లకు కమిషన్లు ఏదో 10%, 18% కమిషన్ ఇచ్చినంత మాత్రం వాళ్ళకు నేరుగా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. మరి మాలాంటి సర్పంచులకు, పేద సర్పంచులు ఎంతో మంది ఇప్పటికీ 60-70 మంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా కూడా ఆత్మహత్యలు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుందా? మాకు ఇవ్వాల్సిన పెండింగ్లు ఇస్తే మేము మిమ్మల్ని మాకు పార్టీతో సంబంధం లేదు. మా స్థానిక సంస్థలలో గెలిచిన వాళ్ళం, పార్టీకి సంబంధం ఉండేది సర్పంచులుగా స్వతంత్రం. కాబట్టి మాకు దయచేసి మాకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లు ఎమ్మడే ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పుడు మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేశారా? కలిసినాం. ఏమన్నారు మంత్రులు? మన పొన్నం ప్రభాకర్ సార్ కూడా కలిసినాం, అంతకుముందుకు ఎమ్మెల్యే గారిని కలిసినాం, బట్టిని కలిసినాం, అందరినీ కలిసినాం. వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు వచ్చినాక ఇస్తాం, మా గవర్నమెంట్లో పని చేయలేదు కదా అనడం జరుగుతుంది. మేమేమంటున్నామంటే ఏ గవర్నమెంట్లో చేసినా రొటీన్గా చేయాల్సిందే. ఒక బ్యాంకు అప్పు ఇచ్చి ఇంకో మేనేజర్ మారినంత మాత్రం ఇంకో బ్యాంకు మేనేజర్ అప్పు ఇవ్వాల్సిందే, మా అప్పులు వసూలు చేయాల్సిందే. మరి మాది కూడా అంతే. ప్రభుత్వం మాపై ఒత్తిడి చేసి పనులు చేయించింది. మేము చేయమన్నా కానీ చేయాలి, ఖచ్చితంగా మీరు చేయాలి అని చెప్పి, మీ బాధ్యత అని చెప్పి, శ్మశాన వాటికలు చేయాలి, క్రిమిటోరియం కట్టాలని చెప్పింది, నర్సరీలు పెట్టాలన్నది అన్నీ కూడా మేము బాధ్యతగా వహించి పనులు చేసినాం. కాబట్టి మాకు ఆ ప్రభుత్వంతో మాకు ఏ ప్రభుత్వం ఉన్నా రొటీన్గా ఇవ్వాల్సిందే. కాబట్టి మాకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లు ఎమ్మడే తక్షణమే రిలీజ్ చేసి స్థానిక సంస్థలు పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. కొంతమంది సర్పంచ్లు మామూలుగా బాధపడుతున్న వాళ్ళు ఏమంటున్నారంటే, బిల్లులు మాకు ఇవ్వడమే వాళ్ళకు సమస్య అయిపోయింది, ఇవ్వట్లేదు, కావాలనుకోనే ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారు. మంత్రులు సానుకూలంగా ఉన్నారు కానీ పొంగులేటి బిల్లులు క్లియర్ చేసుకున్నారు, మిగతా బిల్లులు క్లియర్ చేసుకున్నారు. మొన్న అందాల పోటీలో పెట్టి ఇక్కడ ఎంతో డబ్బులు కోట్లు ఖర్చు పెడుతున్నారు. అలాంటిది సర్పంచ్లకి
ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నారు. దానిపైన మీ ఏమంటారు? మా అభిప్రాయం కూడా అది బడా కాంట్రాక్టర్లకు వాళ్ళు కమిషన్లు అంటే పర్సెంటేజ్లు ఎక్కువ ఇచ్చిరని వాళ్ళకు బడా కాంట్రాక్టర్లకు మాత్రం ఎమ్మడే డబ్బులు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. మరి మాలాంటి వాళ్ళకు పేద సర్పంచులకు డబ్బులు రాకపోతే చాలా బాధపడుతున్నాం. కాబట్టి ఇలా పొంగిలేటి కానీ మేఘాకృష్ణ రెడ్డి కానీ వాళ్ళంటి వాళ్ళకు 100 కోట్ల రూపాయలు ఎమ్మడే వస్తున్నాయి. మరి మాలాంటి వాళ్ళకి ఇస్తేందుకు ప్రభుత్వానికి ఈ చేతులు వస్తలేవు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గ్రహించి 2 రోజులు టైం ఇస్తున్నాం. ఈ 2 రోజుల వ్యవధిలో అంటే అసెంబ్లీ ముగించే లోపల మాకు ఇవ్వాల్సిన పెండింగ్లు ఎమ్మడే తక్షణమే రిలీజ్ చేసి, మా దగ్గర ఎంబీ రికార్డు ఉన్నాయి, మాకు పూర్తి దాని రికార్డుతో సహా ఉన్నాం మేము. కాబట్టి డీల్ చేసినటువంటి ఎంబీ రికార్డులు ఉన్నాయి, కలెక్టర్ ఆఫీస్కి పోయినాయి, అవన్నీ అప్రూవల్ అయ్యి మా దగ్గర చెక్ మేజర్ అయ్యి ఉన్నాయి. కాబట్టి దయచేసి మాకు ఇవ్వాల్సిన పెండింగ్లు ఎమ్మడే తక్షణమే ఇచ్చి మీరు స్థానిక సంస్థలకు ఎన్నికలు పోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొత్తం పూర్తి అందరికి ఉన్నాయి. కాకపోతే వరకు 5 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి, 50 లక్షలు ఉన్నాయి. పూర్తి అందరికి ఉన్నాయి, దాదాపు అందరు సర్పంచులకు ఉన్నాయి. భవిష్యత్ కార్యాచరణ ఇప్పటిదాకా మాకు పృథ్వీరాజ్ అన్న చెప్పినట్టుగా ఈ 2 రోజుల టైం చూస్తాం. ఈ 2 రోజుల్లో మాకు డబ్బులు వేస్తే మేము ప్రభుత్వం జోలికి పోము. మాకు ప్రభుత్వంతో మాకు కక్ష ఏం లేదు. మా డబ్బులు మాకు వస్తే మా ప్రభుత్వం జోలికి పోము. కాబట్టి 2 రోజులు చూసిన తర్వాత కార్యాచరణ మళ్ళా మేము అందరం కలిసి మాట్లాడుకొని మేము ముందు పోతామని చెప్పి ఈ యొక్క అందరికీ కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సర్పంచులందరూ కూడా ఒక సర్పంచ్ ఇద్దరు సర్పంచ్లు కాదు, దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి సర్పంచ్ కూడా ఇదే సమస్య ఉన్నది. సర్పంచ్లకు 1 లక్ష కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు, వాళ్ళకి ఇప్పటికి కూడా 50 లక్షలు కూడా ఇప్పుడు అన్నకు 50 లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నది. మరి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటివరకు ఏం చేస్తుందో అయితే అర్థం కావట్లేదు. కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెడతా ఉన్నారు, వృధాగా ధనం ఖర్చు పెడతా ఉన్నారు. అదే సర్పంచ్లకు ఇస్తే వాళ్ళు చాలా పేద ప్రజలు, వాళ్ళకు ఇక తప్పకుండా ఈ పెండింగ్ బిల్లులు ఇచ్చేసి వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి రిపబ్లిక్ మీడియా నుంచి మేము ప్రధానంగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలు.